హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఇస్రోకి సంబంధించిన నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఫస్ట్గా ఇస్రో అఫీషియల్ ఈ లింక్ అనేది కామెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇలాగా మీకు మెయిన్గా కావాల్సిన ముందు ఫోటో ఒకటి, సిగ్నేచరు, నెక్స్ట్ ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా తయారు చేసుకొని పెట్టుకున్న అప్లై చేసే ముందు పెట్టుకోండి ఈ 3 థింగ్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి అప్లై అండ్ రీప్రింట్ అనేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డైరెక్ట్గా మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి లాగిన్ దాని మీద ప్రెస్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొత్తగా కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి, మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మీ డీటెయిల్స్ ఓటీపీ మెయిల్కి వస్తుంది. ఒకటి మొబైల్కి ఓటీపీ వస్తుంది. మీరు పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకు వస్తుంది. ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. క్లిక్ హెర్ టు అప్లై అనేది ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మళ్ళీ ఇలా వస్తుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ లాగిన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు దేనికైతే ఎలిజిబుల్నో ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేయండి. మనం ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇలాగ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ 6 స్టేజెస్లో మీ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్. ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మదర్ నేమ్, మీ నేషనాలిటీ ఆల్రెడీ ఇక్కడ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి మీకు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, మీరు ఆప్షన్స్ మీ ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 అలా చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద తర్వాత ఇక్కడ సెకండ్ స్టేజ్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ మీ కేటగిరీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, జనరల్, ఓబీసీఐ, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీఐ, ఎస్టీఐ, ఇక్కడ మీ జెండర్ ఏదైతే అది, మ్యారేజ్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడ్ అయ్యేది, మీ కరస్పాండింగ్ అడ్రస్ కమ్యూనికేషన్స్కి మీ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడైతే అక్కడ ఉన్న పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క సిటీ, స్టేట్, పిన్, ఇలా అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. సిటీ, స్టేట్, పిన్, ఆధార్ నెంబర్, నియరెస్ట్ రైల్వే స్టేషన్, ఈవెన్ డిజేబిలిటీ ఎస్ అని పెట్టండి. అలా హ్యాండిక్యాప్ ఎస్ అని పెడితే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. నో అని పెట్టారనుకోండి ఏం ఓపెన్ అవ్వవు. ఇక్కడ చూడండి, నో అని పెట్టారనుకోండి ఇవి ఇంకా సెలెక్ట్ చేయడం కావదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ సార్ నో, ఎస్ అయితే ఈ టైపు, ఎస్ అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అలా అడుగుతుంది. ఇక్కడ ఎస్ పెట్టారనుకోండి సర్వీస్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో అవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ ఏ ఏ ఏ సర్టిఫికేట్ సంబంధించిన ఫిట్ ట్రేడ్ ఎస్ అయితే ఎస్ మీరు పెట్టుకుని ఉంటారు కదా ముందు, ఏ జాబ్కి అయితే ఎలిజిబుల్ అది ఎస్ అయితే ఎస్ అలా పెట్టుకోండి. మీ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పాస్ అయిన మంత్, ఇయర్, మీరు డిప్లొమా ఎందులో పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఎందులో పాస్ అయ్యారు, అలా మీ యొక్క యూనివర్సిటీ ఆర్ బోర్డ్ నేము, డ్యూరేషన్ ఆఫ్ కోర్సు 1 సంవత్సరం 2 సంవత్సరాల, మార్క్స్ టైప్, ఇక్కడ మీ మార్క్స్ అనేవి 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఏదైతే అది ఆ మార్క్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ డీటెయిల్స్ అనేది అడగడం. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత 5th స్టేజ్లో వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో ఇక్కడ వచ్చేసి మీ సిగ్నేచర్, ఇక్కడ మీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే వాళ్ళ
సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. మీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ 10th అయితే 10th, ఏదైతే ఈక్వివాలెంట్ ఉన్నదో ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసిన పోస్ట్ నెంబరు, వచ్చి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఇక్కడ మనం టిక్ మార్క్ ఇచ్చుకొని పే మీద క్లిక్ చేస్తే ఇలా మీ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయడానికి వస్తుంది. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేస్తే ఇలా డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీ డీటెయిల్స్ అని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా నేనైతే పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత సబ్మిట్ అయిపోయినట్టే. సబ్మిట్ అయిపోయింది. ఇది గైస్ మన నోటిఫికేషన్ అనేది డీటెయిల్ సబ్మిషన్ అనేది అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.